బాగా చదివేసి ఉంటారు. మనం అనుకున్నట్టుగానే 30 క్లాసుల్లో నేను మీకు ఇంగ్లీష్ మాట్లాడగలిగేలా చేస్తాను అని అన్నాను. ఐఎమ్ స్టిల్ స్టికింగ్ ఆన్ టు ద సేమ్ వర్డ్. అలా చేస్తాను. మనం ముందు ఆల్రెడీ 3rd క్లాస్ అయిపోయింది, ఇది 4th క్లాస్. ఇవాళ వర్బ్ గురించి చదువుకున్నాం, మనము వర్బ్ ఫార్మ్స్ గురించి కూడా చదివాము. అలాగే బీ ఫార్మ్స్ గురించి చాలా డీటెయిల్గా లాస్ట్ క్లాస్లో చదివాము. అండ్ ఈ క్లాస్లో డూ ఫార్మ్స్ గురించి చదువుతాము. ఒక్కసారి అందులోకి వెళ్లే ముందు లాస్ట్ క్లాస్లో కొంచెం బ్రీఫ్ ఇస్తాను. ఇది ఫౌండేషన్ అండి, ఇది తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఫార్మ్స్ హెల్పింగ్ వర్బ్స్ చేసుకుంటే మీరు 50% మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. నెక్స్ట్ టెన్సెస్ వస్తుంది, అంతే 90% మీకు లాంగ్వేజ్ వచ్చేసినట్టే. కమాన్ లెట్స్ సీ దట్. సో వర్బ్ అండి, వర్బ్ మనకు తెలుసు, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ అని ఉంటాయండి. హెల్పింగ్ వర్బ్స్ లో మనము ఇక్కడ యాక్చువల్గా ప్రైమరీ యాక్సిలరీస్ అని కొన్ని చోట్ల మెన్షన్ చేస్తారు, కొన్ని చోట్ల సింపుల్ గా యాక్సిలరీస్ అనే మెన్షన్ చేస్తారు. మోడల్ వర్బ్స్ క్యాన్, కుడ్, షాల్ బి, అవన్నీ కూడా మనము నెక్స్ట్ క్లాసులో, వచ్చే క్లాసులో చెప్పుకుందాము. అయితే బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అండి. ఈ 3 types ఆఫ్ ఫార్మ్స్ ప్రైమరీ యాక్సిలరీస్. ఇందులో బీ ఫార్మ్స్ గురించి చదివాము మనము. ఏంటది? ఈజ్, యామ్, ఆర్, వాస్, వర్ అని చెప్పేసి ప్రజెంట్ పాస్ట్ ఫార్మ్స్. అయితే ఈ బీ హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే చాలా కైండ్, అవి మళ్ళా కాదు, దే ఆర్ వెరీ కైండ్. అవి వాటికి మెయిన్ వర్బ్స్ గా పనిచేస్తూ వేరే వాటికి కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. అందుకే వాటిని యాక్సిలరీస్ అంటే యాక్సెల్ అంటే సపోర్టింగ్ అనమాట. ఈ ఫిల్మ్స్ లో ఎలా అయితే సపోర్టింగ్ యాక్టర్స్ ఎలా ఉంటారో అలాగే ఇవి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే వీటికి యాక్సిలరీస్ అనే పేరు అనమాట. సో బీ ఫార్మ్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ స్కూల్ అన్నాం. ఇట్ ఈస్ ఎ స్కూల్, ఇక్కడ ఏమన్నా యాక్షన్ జరుగుతుందా? లేదు. హీ ఈజ్ ఎ డాక్టర్ అన్నాం, యాక్షన్ జరుగుతుందా? లేదు. అంటే అక్కడ ఇట్ ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది, హీ ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గా పనిచేస్తుంది. హీఈస్ ఎ డాక్టర్ అని. అలాగే షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ గా పనిచేస్తుంది. ఇక్కడ గోయింగ్ అనేది మెయిన్ వర్బ్, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ఇవన్నీ పొజిషన్స్ గురించి చెప్తాయి, అవి హెల్పింగ్ వర్బ్స్ కానప్పుడు, మెయిన్ వర్బ్స్ గా ఉన్నప్పుడు. అలాగే డూ అనేది యాక్షన్స్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేది పొజిషన్స్ గురించి చెప్తాయి. ఇక్కడ జస్ట్ ఈ బ్రీఫ్ చెప్తాం 3 కంపారిటివ్ గా, దెన్ విల్ గో టు ద డూ ఫార్మ్స్. సో ఐ డూ మై హోంవర్క్ అన్నామండి. ఐ డూ మై హోంవర్క్ అంటే ఏంటి? ఇక్కడ డూను నేను మెయిన్ వర్బ్ గా వాడాను. నేను హోంవర్క్ చేస్తాను. దే డూ దేర్ హోంవర్క్, వాళ్ళు వాళ్ళ హోంవర్క్ చేసుకుంటారు. షీ డస్ హర్ హోంవర్క్, హీ డస్ హర్ హోంవర్క్, అలా వీ డూ అవర్ హోంవర్క్ అని చెప్తాం మనం. సో ఇక్కడ మెయిన్ వర్బ్ గా డూ వాడితే, ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ గా ఎప్పుడు వాడతామంటే నెగటివ్ ఫార్మ్స్ లో వాడినప్పుడు. ఎలా చెప్తాము? హీ డస్ హిస్ హోంవర్క్, ఐ డూ మై హోంవర్క్, ఐ డోంట్ డూ మై హోంవర్క్, ఐ డూ మై హోంవర్క్, డూ ఐ డూ మై హోంవర్క్. అలా క్వశ్చన్స్ చేసినప్పుడు ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో, నెగటివ్ సెంటెన్సెస్ లో మనం డూని హెల్పింగ్ వర్బ్ గా వాడతాము. అయిందా? సో అలాగే హ్యావ్, హ్యాస్ అన్నప్పుడు వీటిని పొజిషన్ గా వాడతాం. I have 2 pens, I have 1 house, I have 2 houses, I have 3 senses, I have 2 cars, I have 10 kg of gold. I am not having 10 kg of gold అండి, చెప్తున్నాను. హ్యావ్ అంటే ఎలా వాడతారు. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో కూడా I have gone, I have done it, I have come అలా వాడతాము. I have done it ఇలా చెప్తాము. పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. పొజిషన్ చెప్పినప్పుడు చెప్తాము I have cars అని చెప్పేసి. హ్యావ్ ఇట్, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అని కూడా అంటాము. అలా చాలా చాలా రకాలుగా వెరీ ఇంట్రెస్టింగ్. అది మనము ఆ నెక్స్ట్ క్లాస్ లో చదువుతాము. సో ఇప్పుడైతే మాత్రము డూ, డస్, డే ఈ ఫార్మ్స్ గురించి చదువుదాం. పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. నేను మీకు చెప్తున్నాను, ఈ హోంవర్క్ బుక్స్ అవి కొనమని నేను చెప్పను. నేను క్లాస్లో చెప్పిన మీరు రాసుకొని చదివి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు విని వీటిని ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు ఇన్ని సెంటెన్సెస్ చెప్తాను. లాస్ట్ టైం వేల సెంటెన్సెస్ మాట్లాడచ్చు అని చెప్పాను బీ ఫార్మ్స్. ఇప్పుడు కూడా అలాగే ఒక సెంటెన్స్ తీసుకుంటే అలా 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 మాట్లాడచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు దట్ క్లాస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పాను కదా డూ, డస్, డిడ్ ఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేద్దామని. చాలా ఇంపార్టెంట్, షార్ట్ మీరు చూసే ఉంటారు. ఈ డూ, డస్ అనేటివి రెండు కూడా ప్రెసెంట్ టెన్స్ లో వాడతాము. డిడ్ అనేది పాస్ట్ టెన్స్ లో వాడతాం. సో మనము డూ, డస్ గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అసలు ఈ డూ, డస్ అనేది ఎప్పుడు వాడతాం మనం? డూ అంటే ఏంటి? చేస్తాడు. డస్ అంటే చేస్తాడు. డూ అంటే చేస్తాము. వి డూ ఇట్, దే డూ ఇట్, ఐ డూ ఇట్ అంటాం మనం. అలాగే హీ డస్ ఇట్, షీ డస్ ఇట్, ఇట్ డస్ ఇట్ అంటాం. చేస్తాడు, చేస్తుంది, చేస్తాము, చేస్తారు అని. డూ అంటే అదనమాట. ఇప్పుడు బి అంటే ఉంటుంది అన్నట్లాగా డూ అంటే చేస్తారు అన్నమాట మీనింగ్. అయితే ఇలాంటి దేనికి ఎక్కువ వాడతారంటే మనము హ్యాబిచువల్ యాక్షన్స్ కి. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే జనరల్ గా, క్యాజువల్ గా, రెగ్యులర్ గా జరిగే వాటిని మనం హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు. అప్పుడు ఏం చేస్తాము? డైలీ నేనేం చేస్తాను? ఐ టేక్ టీ, షీ టేక్స్ కాఫీ, షీ డ్రింక్స్ కాఫీ. అలాగే షీ గోస్ టు స్కూల్, షీ గోస్ టు కాలేజ్, ఐ గో టు ఆఫీస్,
She goes to school, or I go to school, we watch TV, they play cricket. Hello, you speak English, I speak English, you speak French, you learn English. వీటిని మనము రెగ్యులర్ యాక్టివిటీస్ అంటాం. ఓకే, ఈ రెగ్యులర్ యాక్టివిటీస్ చెప్తున్నప్పుడు మనం కామన్గా వీటిని క్వశ్చన్ ఎలా వేయాలి, నేను చెయ్యను అని ఎలా చెప్పాలి. ఇప్పుడు నేను ఐ గో టు స్కూల్ అని చెప్తానండి, నేను స్కూల్కి వెళ్ళను అంటే ఎలా చెప్తారు? ఇప్పుడు చూడండి, ఐ గో టు స్కూల్, టు గో ఐ స్కూల్ అలా చెప్తామా? టు గో ఐ స్కూల్, దీని క్వశ్చన్ ఎలా చేస్తారు చెప్పండి? రాదు కదా. అప్పుడు దీని ఏంటంటే మోర్ ఎంఫటిక్ ఫామ్లో చెప్పాలి. అందుకే వీటి యూజెస్ ఏంటంటే యూజ్ టు ఇండికేట్ క్వశ్చన్స్, యూజ్ టు ఇండికేట్ నెగిటివ్ ఫార్మ్స్ అండ్ ఎంఫసిస్. ఎంఫసిస్ అంటే ఏంటంటే నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఐ గో టు స్కూల్, ఇంకా మోర్ ఎంఫటిక్గా చెప్పాలి దాన్ని, నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి. ఐ డూ గో టు స్కూల్, యూజెస్ ఆఫ్ డూ ఫార్మ్స్లో అవి ఇండికేట్ క్వశ్చన్స్, నెగటివ్స్ అండ్ ఎంఫసిస్, ఈ మూడింటిని కూడా తెలియజేస్తాయి. ఇప్పుడు ఎంఫసిస్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను. ఎలా అంటే ఇప్పుడు ఐ గో టు స్కూల్ అంటే ఐ డూ గో టు స్కూల్, యూ ప్లీజ్ డూ కమ్, డూ టేక్, ఇవాళ డూ టేక్ అని వాడతాం. వాటిని ఎంఫసిస్, లేయింగ్ ఎంఫసిస్, మోర్ స్ట్రెస్గా చెప్పడం అనమాట. అది స్ట్రెస్ ఇచ్చి చెప్పడం అనమాట, రైట్? సో యూ డూ స్పీక్ ఇంగ్లీష్ అని ఉందండి ఇక్కడ. ఇప్పుడు మనము ఈ డూ ఫార్మ్స్తోని 4 రకాల సెంటెన్సెస్గా చేయాలి. నేను నెగటివ్ ఫార్మ్స్, ఇంటరోగేటివ్ ఆర్ క్వశ్చన్స్ చేస్తాము డూ ఫార్మ్స్ని హెల్పింగ్ వర్బ్స్గా అని చెప్పాను. అంటే అవి ఎలా చేస్తారు అనేది ఇక్కడ మనం చూద్దాం. ఎలా చేస్తారంటే ఇప్పుడు నేను ఇదే చెప్పాను ఇంతకుముందు కూడా. ఐ గో టు స్కూల్ అంటే దాని క్వశ్చన్ ఎలా చేస్తాము? టు గో ఐ స్కూల్ అని అనలేం కదా. దాన్ని క్వశ్చన్ చేయడానికి పాపం ఈ హెల్పింగ్ వర్బ్స్ మనం తీసుకురావాలి బయట నుంచి. సో అదనమాట ఇక్కడ. సి యూ డూ స్పీక్ ఇంగ్లీష్ అండి, అది పాజిటివ్ సెంటెన్స్. యూ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్తున్నా, మోర్ ఎంఫసిస్ తోని యూ డూ స్పీక్ ఇంగ్లీష్ అంటుంది. దానికి ఇంటరోగేటివ్ క్వశ్చన్ ఫామ్ లో ఎలా చెప్తాము? డూ యూ స్పీక్ ఇంగ్లీష్ ఇంటరోగేటివ్. అలాగే యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ మాట్లాడద్దు, యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్. డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ నెగటివ్ ఇంటరోగేటివ్. అది ఇక్కడ ఈజీ అండి. సబ్జెక్ట్ వర్బ్ అవుతుంది, వర్బ్ సబ్జెక్ట్. యూ డూ స్పీక్, డూ యూ స్పీక్, ఈ రెండు ఇలా ఎక్స్ అన్నమాట, ఇది ఇటు ఇది. అలాగే ఇక్కడ కూడా అంతే, యూ డోంట్ స్పీక్ ఇంగ్లీష్, డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్. ఇలా 4 రకాల సెంటెన్సెస్. ఇది ఒక సెంటెన్స్ తీసుకొని నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇలా మీరు ఏ సెంటెన్స్ అయినా తీసుకొని మీరు రాయండి. మీరు రాస్తే మీకు బాగా వస్తుంది. ఏం సెంటెన్స్ తీసుకుంటారు ఇక్కడ చూడండి. షీ డస్ టేక్ మిల్క్ అని ఇచ్చాను. అదర్ ఎగ్జాంపుల్స్ అని ఇక్కడ 6 మార్క్ చెప్పాను. అదర్ ఎగ్జాంపుల్స్, షీ డస్ టేక్ మిల్క్. దీన్ని ఎలా చేస్తారు మీరు? డస్ షీ టేక్ మిల్క్, డస్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ టేకే రావాలి, టేక్స్ అని ఉండకూడదు మనకు. ఓకే, షీ డస్ టేక్ మిల్క్, డస్ షీ టేక్ మిల్క్. అలాగే షీ డజంట్ టేక్ మిల్క్, డజంట్ షీ టేక్ మిల్క్ అలా చేయాలి. అలాగే దే డూ ప్లే క్రికెట్, డూ దే ప్లే క్రికెట్, దే డోంట్ ప్లే క్రికెట్, డోంట్ దే ప్లే క్రికెట్. We do help the poor, do we help the poor, we don't help the poor, don't we help the poor అలా చేయాలండి. ఇలా ఏ సెంటెన్స్ తీసుకున్నా కూడా మీరు చక్కగా చేసేయచ్చు, అని ప్రాక్టీస్ చేయండి. ఇకపోతే ఇక్కడ ఇచ్చిన ఈ పిక్చర్లో నేను అదే చూపించాను. ఈ సబ్జెక్ట్స్కి, ఇవన్నీ సబ్జెక్ట్స్, ఇదేంటి హెల్పింగ్ వర్బ్స్, డూ డస్, ఇది వర్బ్ ఫామ్ V1. ఈ సబ్జెక్ట్ ఐ వి యూ డూ దే అండ్ ప్లూరల్ నౌన్స్ అంటే చిల్డ్రన్ ఉంది, ప్లూరల్ నౌన్స్ స్టూడెంట్స్ అని చెప్పినప్పుడు ఎలా డూనే వాడాలి. ఐ డూ, వీ డూ, యూ డూ, దే డూ, చిల్డ్రన్ డూ, స్టూడెంట్స్ డూ అని చెప్తాం మనం. అలాగే హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు డస్ అని వాడతాం. హీ డస్, షీ డస్, ఇట్ డస్, దట్ డస్, దిస్ డస్, రామా డస్, సీతా డస్, హసిక డస్, కిరణ్ డస్, కమలా డస్ అని చెప్తాం. సో సింగులర్ వచ్చినప్పుడు డస్ అని వాడతాం ప్రెసెంట్ ఫామ్ లో, ప్లూరల్స్ వచ్చినప్పుడు డూ అని వాడతాం. డస్ గానీ డూ గానీ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోండి, బ్రాండెడ్ గన్ షాట్, వర్బ్ ఫామ్ మాత్రం V1 రావాలి, అంటే బేస్ ఫామ్ రావాలి. బేస్ ఫామ్ అంటే ఏంటి? స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీక్ రావాలి. కాల్, కాల్డ్, కాల్డ్, కాల్ రావాలి. సో ఇది మీరు బాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోండి ఒక మ్యాథమెటికల్ టేబుల్గా. సో నెగటివ్ ఫార్మ్స్ ఇప్పుడు ఎలా రాస్తున్నాం మనం ఇక్కడ? ఈ డోంట్ ఇవి ఎలా వచ్చాయంటే ఇది అదే అనమాట. డూ ప్లస్ నాట్ అయితే డోంట్ అవుతుంది, డస్ ప్లస్ నాట్ అయితే డజంట్ అవుతుంది. అలాగే పాస్ట్ టెన్స్ డిడ్ ప్లస్ నాట్ అయితే డిడెంట్ అనకూడదు మనం, డిడ్ంట్.
యు డిడ్ కమ్ టు స్కూల్. మై డియర్ ఫ్రెండ్స్, మీకు మరీ చెప్తున్నాను, ఇంగ్లీష్ని ఇంగ్లీష్ లాగానే మాట్లాడండి, ఇంగ్లీష్ లాగానే ప్రొనౌన్స్ చేయండి, తెలుగుని తెలుగులాగా మాట్లాడండి. ఇక్కడ ఏంటంటే కొన్ని ఖచ్చితంగా మీరు ఒకలాగా మాట్లాడుతున్నారు, దాంతో ఇంగ్లీష్ మాట్లాడినట్టుగా అనిపించట్లేదు. సో మీరు ముందు నుంచే ప్రాక్టీస్ ఇలా కనుక చేస్తే మీకు తప్పకుండా మంచిగా మాట్లాడడం అలవాటు అవుతుంది. బాగా వచ్చినప్పుడు ఇలా మాట్లాడతామని అనుకోకండి. స్టార్టింగ్ నుంచి షురువాత్సే స్టార్ట్ కీజియే, అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లం రాదు. అవునంటారా? సరే, నెక్స్ట్ మనము డిడ్ ఫామ్ గురించి చూస్తాం. ఐ థింక్ ఇంతవరకు మనకైతే ఏం డౌట్ లేదు. ఇక్కడ డిడ్ని ఎలా వాడతాము, ఇప్పుడు డూ డజన్ చూసాము, అలాగే డిడ్ని చూద్దాం. ఇప్పుడు ఇంతకుముందు డూ డస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి పాస్ట్ టెన్స్ ఫామ్, వాటికి డిడ్ గురించి ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మనం గతంలో జరిగిపోయిన పనుల గురించి పాస్ట్ టెన్స్ వాడతాం. అలాగే డిడ్ని కూడా మనం పాస్ట్ టెన్స్ చెప్పడానికి వాడతాం. ఇక్కడ ఏంటంటే హీ డిడ్ అంటే అతను చేశాడు, హీ డిడ్ ఇట్, ఆమె చేసింది, అతను చేశాడు, అది చేసింది, ఇది చేసింది, వారు చేశారు, వీరు చేశారు అని తెలుగులో చెప్తాం. అలాగే ఇంగ్లీష్లో ఎలా చెప్తాము, వి వన్ ద మ్యాచ్. ఇక్కడ వి వన్ ద మ్యాచ్ అనేది పాస్ట్ టెన్స్ ఉందండి. దాన్ని మనము మోర్ ఎంఫాటిక్ వేలు వి డిడ్ విన్ ద మ్యాచ్ అంటే ఇక్కడ మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి వీ హ్యావ్ టు బారో ద హెల్పింగ్ వర్బ్స్ ఇంతకుముందు తీసుకున్నట్టుగా. అంటే ఆ డిడ్ కానీ డూ కానీ డస్ కానీ చాలా మంచి ఇవన్నమాట. వాటికి హెల్ప్ చేస్తూ మెయిన్ వర్బ్స్గా హెల్పింగ్ వర్బ్గా కూడా పనికొస్తాయి అన్నమాట. సో ఆ క్వశ్చన్ చేయడానికి కానీ నెగిటివ్ ఫామ్ చేయడానికి కానీ. సో ఇక్కడ వి వన్ ద మ్యాచ్ని వి డిడ్ విన్ ద మ్యాచ్ అని కూడా చూడండి. డిడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వర్బ్ మస్ట్ బి V1 ఓన్లీ. గుర్తుపెట్టుకోవాలి మీరు, ప్లీజ్ మేక్ ఎ నోట్, రాసుకోండి ఇది బాగాను. ఇక్కడ ఎందుకంటే వీటిలో చాలా మంది బ్లండర్స్ చేస్తారు. ఎందుకంటే ఐ డిడ్ కేమ్ అని అంటారు, లేకపోతే వాళ్ళు ఎస్టర్డే ఐ డింట్ కేమ్ టు స్కూల్ మేడం, ఎస్టర్డే ఐ డింట్ కేమ్ టు స్కూల్ అలా వాడితే అది చాలా బ్లండర్ అనమాట. సో అందుకని ఇలా మీరు రాసుకొని పెట్టుకుంటే గన్షాట్కి ఒక స్టార్ మార్క్ ఇచ్చి మీకు గుర్తుంటుంది. అండ్ యూ యూజ్ ఇట్ ఆల్సో ఇన్ డే టు డే లైఫ్, రైట్? సో హీ కేమ్ టు స్కూల్, హీ డిడ్ కమ్ టు స్కూల్. షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్, షీ డిడ్ కంప్లీట్ హర్ హోంవర్క్. అంటే ఇక్కడ ఏంటంటే మనము ప్రజెంట్ ఫామ్ ప్లస్ డిడ్ తీసుకుంటే మనకు ఇక్కడ పాస్ట్ ఫామ్ వచ్చింది అనమాట. అంతే, అలా చెప్పడానికి మనం ఇలా కూడా వాడతాము. అర్థమైందా అక్కడ? సో దీనికి నెగిటివ్ ఫామ్ ఏం వాడతాము డిడ్కి? అక్కడ డజంట్, డోంట్ అని చెప్తాం నెగటివ్ ఫార్మ్స్. ఇక్కడ డిడ్ ప్లస్ నాట్ డిడెంట్, డిడ్ ప్లస్ నాట్ డిడెంట్. సో అలాగే ఇక్కడ ఇవి తీసుకున్నప్పుడు మనము ఈ స్ట్రక్చర్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. అక్కడ డూకి డస్కి డిఫరెంట్గా వాడాం. డస్కి సింగులర్ మాత్రమే పెడతాము, డూకు ప్లూరల్ ఇస్తాము, ఐ ఒకటి అంటుంది, ఐ డూ అంటాము. కానీ ఇక్కడ అలా కాదండి, ఐ వి యూ దే ప్లూరల్ నౌన్స్ తీసుకోండి, ఆర్ హీ షీ ఇట్ ఆర్ సింగులర్ నౌన్స్ ఏది తీసుకున్నా కూడా సబ్జెక్ట్ వాటన్నిటికీ పాస్ట్ టెన్స్ డిడే వస్తుంది. ఆ తర్వాత దానికి వర్బ్ V1 ఫామే ఉంటుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేదు, ఇంగ్లీష్ మేడ్ ఈజీ. ఇక్కడ చాలా ఈజీగా ఉంది. మీ గురించే ఇలాంటి స్ట్రక్చర్ వచ్చింది. ఇక్కడ చాలా సింపుల్, కష్టం లేదు, అసలు కష్టమనే లేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై డియర్ స్టూడెంట్స్, చూసారా మీకు ఎంత ఈజీ అయిపోయిందో ఇక్కడ. సో లెట్ us see the స్ట్రక్చర్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఎందుకు మనం వాటిని బారో చేసాం అనేది చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇదే ఇందులోంచి ఒక సెంటెన్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ వి వన్ ద మ్యాచ్, వి డిడ్ విన్ ద మ్యాచ్. సో వి డిడ్ విన్ ద మ్యాచ్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. Did we win the match? Interrogative, question mark. We didn't win the match. మేము మ్యాచ్ విన్ అవ్వలేదు, నెగటివ్. Didn't we win the match? నెగటివ్ ఇంటరోగేటివ్. ఇంతకుముందు డూ డస్లో చేసినట్టుగానే. అయితే ఈ స్ట్రక్చర్ ఎలా వచ్చింది ఇది ఇక్కడ అనేది ఇంతకుముందు డూ డస్ డిడ్ మూడింటిని కలిపి నేను ఇక్కడ చెప్తున్నా. ఈ స్ట్రక్చర్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ స్ట్రక్చర్ ఏంటంటే చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ఫామ్ పాజిటివ్. అలాగే ఉందా చూడండి, సబ్జెక్ట్ వి, హెల్పింగ్ వర్బ్ డిడ్ అండ్ V1 ఇస్ ద విల్. సో అది పాజిటివ్ ఫామ్. అలాగే నెగటివ్ ఫామ్స్కి వచ్చినప్పుడు, ఇంటరోగేటివ్ ఫామ్కి వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వస్తుంది. ఈ రెండు ఇలా అవుతాయని చెప్పాను నేను, డిడ్ ఇక్కడికి, వి ఇక్కడికి. సో హెల్పింగ్ వర్బ్ వస్తుంది, దాని సబ్జెక్ట్ వస్తుంది, దాని V1 ఫామ్ వస్తుంది, క్వశ్చన్ మార్క్ ఇంటరోగేటివ్ అవుతుంది. అలాగే షీ డజంట్ డేట్, ఇక్కడ సబ్జెక్ట్ డోంట్ డజంట్ డేట్ V1 నెగటివ్ వస్తుంది ఇక్కడ. అలాగే వచ్చిందో చూడండి, వి డేంట్ విన్ ద మ్యాచ్. అలాగే డోంట్, ఇది కూడా ఇంటర్చేంజ్, డోంట్ డజంట్ డేట్ ఏదైనా తీసుకొని సబ్జెక్ట్ తీసుకొని V1 తీసుకొని ఒక క్వశ్చన్ మార్క్ పడేస్తే ఏమొస్తుంది అక్కడ, నెగటివ్ ఇంటరోగేటివ్ వస్తుంది. సో ఈ స్ట్రక్చర్ ప్రకారమే ఇవి కన్స్ట్రక్ట్ అవుతాయి అన్నమాట. సో డిడ్ వాడినప్పుడు ఎలా, డూ వాడినప్పుడు ఎలా, డస్ వాడినప్పుడు ఎలా,
ఇంట్రోగేటివ్ ఫార్మ్స్ ఎలా చేస్తాము, నెగటివ్ ఫార్మ్స్ ఎలా చేస్తాము, అంటే వీటి యూజ్ ఏంటి అనేది మనం ముందు కూడా చెప్పాను, అదే చెప్తున్నాను. నెగటివ్ ఫార్మ్స్ చేయడానికి, ఇంట్రోగేటివ్ ఫార్మ్స్ చేయడానికి, మోర్ ఎంఫటిక్ వేలో చెప్పడానికి, హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి మనము ఈ మూడింటిని వాడతాము ప్రెసెంట్ అండ్ పాస్ట్ టెన్స్లో రెస్పెక్టివ్లీ. అర్థమైంది అనుకుంటాను బాగా. ఇక్కడ మీకు ఒక ఈజీ స్ట్రక్చర్ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా కూడా ప్రాక్టీస్ చేయకపోతే మనకు రాదండి. ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే ఒకటే ఒక సూత్రం అండి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మీరు వినండి, మాట్లాడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐ విల్ క్లియర్ ఇట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. తప్పకుండా క్లియర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఒక్కరికే కాదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చెప్తుంది. గ్రామాల్లో మూలలో ఉన్న వాళ్ళకు కూడా, ఎవరైతే డబ్బులు పెట్టి చదవలేరో వాళ్ళకు సులభంగా అర్థమయ్యే రీతిలో, అట్ ద సేమ్ టైం సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ కూడా ఉండేలాగాను రెండింటినీ ఒక సమ్మేళనం చేసి చెప్తున్నటువంటిది ఇది. సో మీరు వాళ్ళకి అందాలంటే ఒక లైక్ చేయాలి, దూరంగా వెళ్ళాలంటే అలాగే షేర్ చేస్తే వాళ్ళకి తప్పకుండా వస్తుంది. ఐ థింక్ డెఫినెట్లీ యూ డూ దట్. అండ్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఐఎమ్ హియర్ టు క్లారిఫై everything, right? Thank you.